హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం MLOps గురించి మాట్లాడుతున్నాము. సో దిస్ ఈజ్ ది సెకండ్ సెషన్ ఆన్ MLOps. సో మనం ఫస్ట్ సెషన్లో ఇఫ్ యూ సీ వీ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ వాట్ ఈజ్ MLOps. ఓకే, సో MLOps అంటే ఏంది, ఓకే, అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్ లైక్ హౌ ఇట్ relates with the DevOps, okay, and also MLOps, LLM ops and agentic ops ante ఏంది అనేసి మాట్లాడినాం. ఓకే, సో అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్, ఓకే, లైఫ్ సైకిల్. అండ్ ఆల్సో ఎప్పటి నుంచి MLOps అంటే లైక్ డీప్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి అనేసి మాట్లాడినాం. ఓకే, సో నౌ విల్ ట్రై టు move on with this. Until like first session tarvata, like we'll try to move on and we'll see like what are the things that we required for the MLOps. So generally whenever we are talking about MLOps, okay, so right now whenever we are talking in 2025, అది మీరు అప్పుడు అనుకోవచ్చారే 2025లో MLOps ఏ లెవెల్లో ఉంది. బట్ MLOps అనేది ఎప్పుడు వచ్చింది? MLOps హ్యాస్ కమ్ ఇన్ 2010, అంటే మెషిన్ లెర్నింగ్ అనేది. ఓకే, సో వెన్ యూ సీ మెషిన్ లెర్నింగ్ అనేది జనరల్గా 2010 నుంచి 2020 వరకు మనకు వినిపిస్తున్నాం. మనం చాలాసార్లు మనం కోర్సెస్ చేసినాము. ఓకే, సో లైక్ వీ హ్యావ్ అంటే MLOps మెషిన్ లెర్నింగ్ అంటే MLOps కాదు, మెషిన్ లెర్నింగ్ అంటే ఏందనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో జనరల్గా మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది, వీ ఆల్రెడీ నో ఇట్స్ అ మోడల్. ఓకే, సో మోడల్ వేర్ ఇట్ విల్ డూ సమ్ ఫ్రాడ్ డిటెక్షన్ కానీ, రికమెండేషన్స్ కానీ. ఇప్పుడు మనం అమెజాన్లోకి వెళ్ళినా, గూగుల్ సెర్చ్ చేసినా కానీ మనకి రికమెండేషన్స్, ఓకే, సో ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ బిహైండ్ ద సీన్స్. తర్వాత మనకి వచ్చింది LLM. ఓకే, సో యూ గైస్ ఆల్సో నో వాట్ ఈజ్ LLM, విచ్ అండర్స్టాండ్స్ అండ్ జనరేట్స్ టెక్స్ట్. ఓకే, సో మనకి సమ్మరైజ్ చేయడము, లేకపోతే Q&A, చాట్. ఓకే, సో మేజర్గా ChatGPT వచ్చింది. చాలామంది అంటే మనకి బాగా ఇండియాలో బాగా పాపులర్ ChatGPT ఉంది. తర్వాత నౌ డేస్ యూ మైట్ హ్యావ్ హర్డ్ క్లాడ్, జెమినీ. ఓకే, సో చాలా వచ్చినాయి, గ్రాక్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ LLMs రైట్ నౌ ఇన్ ది మార్కెట్, రైట్. సో ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అంటే లైక్ ఎప్పుడైతే ChatGPT మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మనం ఎక్కువ వింటున్నాం. ఓకే, సో లైక్ 2021 నుంచి ఎక్కువ వినిపిస్తుంది మనకి. ఓకే, సో 2023 వరకు అంటే లైక్ స్టిల్ ఇట్ ఈస్ దేర్, బట్ LLMస్లో మోస్ట్ పాపులర్ థింగ్స్ అనమాట. అంటే మెషిన్ లెర్నింగ్ తర్వాత LLM వచ్చి మనకి బాగా వినిపించింది. ChatGPTలు ఇప్పటికి కూడా ChatGPT ఇవన్నీ వాడుతున్నాం. బట్ వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్ 2024 అండ్ స్టిల్ అంటే లైక్ 2025లో ఏముంది అండ్ వాట్ విల్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ వేర్ వీ గాట్ ఏజెంటిక్ AI. ఓకే, సో ఏజెంటిక్ AI అంటే ఏంది? సో విచ్ something plans and which can decide things and also which can act on it, right? So మనకి AutoGPT అనేసి ఉంది. ఓకే, సో ఇఫ్ యూ నో ఆల్రెడీ. ఓకే, సో సంథింగ్ లైక్ ఎన్ ఏజెంటిక్ అంటే లైక్ ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్. ఓకే, సో మనం చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో లైక్ అండ్ ఇట్ నీడ్స్ టు గో అండ్ కనెక్ట్ విత్ ది టూల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా పని అంటే కంప్లీట్ చేయాలి టాస్క్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుక్ చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ ఐ నీడ్ టు డూ కంప్లీట్లీ దట్ ఇట్ విల్ గో అండ్ ఇంటిగ్రేట్ విత్ ద టూల్ అండ్ ఇట్ విల్ డూ ఇట్. ఓకే, సో దట్ ఈస్ వేర్ వీఆర్ రైట్ నౌ. ఓకే, సో 2025లో మనం ఇక్కడ ఉన్నాం. సో అంటే లైక్ వీఆర్ ఆల్రెడీ మూవింగ్ వెరీ క్విక్లీ, అంటే చాలా ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాము. సో బట్ వీఆర్ ఇన్ టు ది MLOps. ఓకే, సో ఈ మెషిన్ లెర్నింగ్ నుంచి LLM నుంచి ఏజెంటిక్ AI నేర్చుకోవాల్సింది మనం. నేను డైరెక్ట్గా వెళ్ళి ఏజెంటిక్ AI ఎట్లా రన్ అవుతుంది నేర్చుకోవడం అనేది యూ కెన్ డూ ఇట్, బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ స్టార్ట్ ఫ్రమ్ ది ML. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ నుంచి. సో బికాస్ మొత్తం బేసిక్స్ అని కూడా అంటలేను నేను. ఓకే, సో లైక్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ జనరలీ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ MLOps. ఓకే, సో MLOps గురించి మాట్లాడుతున్నప్పుడు పర్పస్ ఆఫ్ ML ఏంటిది? పర్పస్ ఆఫ్ ML వచ్చేసి రైట్ ప్రిడిక్ట్ అవుట్కమ్స్. సో ఎట్లా? యూజింగ్ స్ట్రక్చర్డ్ డేటా, రైట్. యూజింగ్ స్ట్రక్చర్డ్ డేటా మనకి అవుట్కమ్స్ని ఎట్లా ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ది మెషిన్ లెర్నింగ్. ఓకే, సో
థింగ్స్ బిహైండ్ ఇట్. సో ఇక్కడ మనకి వాట్ ఎగ్జాక్ట్లీ అంటే మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం, దీనికి ఇన్పుట్ ఏమి ఇస్తామంటే లైక్ యూ విల్ హ్యావ్ టేబుల్స్, నంబర్స్, లైక్ మీరు ఏదైనా లాగ్స్ ఉన్నా దిస్ ఈస్ ది ఇన్పుట్ వాట్ వీ గివ్. సో అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది, వీ గెట్ ప్రిడిక్షన్స్, రైట్? ప్రిడిక్షన్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఊబర్ లాంటిది తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ ప్రిడిక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది సీజన్, విత్ రెస్పెక్ట్ టు ది డే, విత్ రెస్పెక్ట్ టు ది టైమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు 10 to 12 మార్నింగ్ ఎంత ఉంటుంది, పీక్ అవర్స్ ట్రాఫిక్ ఎంత ఉండొచ్చు, ఎవ్రీ ప్రిడిక్షన్. ఓకే, సో అన్ని ప్రిడిక్షన్స్తోని అది మీకు ప్రైజింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ గెటింగ్ థింగ్స్ అంటే అగైన్ లైక్ యు ఆర్ గివింగ్ డేటా, లైక్ టేబుల్స్ కానీ, నెంబర్స్ కానీ, లాగ్స్ కానీ, ఇవన్నీ మనం దానికి ఫీడ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గివ్ యూ ది ప్రిడిక్షన్స్. సో వాట్ ఆర్ ద టూల్స్ వీ యూజ్? ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో మీకు ML ఫ్లో, ఓకే, ఇఫ్ యూ నో, ఓకే, సో మీకు తెలియకుండా కానీ ఏం కాదు, బట్ ML ఫ్లో కానీ, టెన్సార్ ఫ్లో కానీ, ఆర్ మనకి స్కిట్ లర్న్ అని ఉంటుంది. ఓకే, సో స్కిట్ లర్న్ కానీ, ఓకే, సో ఇవన్నీ కూడా, ఓకే, స్పెల్లింగ్ ISCIKIT ఐ గెస్, ఓకే, స్కిట్ లర్నింగ్ అని, ఓకే, సో ఇవన్నీ కూడా టూల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద టూల్స్ we will use in the machine learning. So how the life cycle happens? Okay, so ఇక్కడ life cycle ఎట్లా రన్ అవుతుంది అంటే లైక్ నౌ వీఆర్ గివింగ్ డేటా నుంచి వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ train that data, then it will test that data, then you are deploying that data, then you will monitor it, right? This is a continuous process. So this is where ML ops అనేది మనకి పిక్చర్లోకి వస్తుంది. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ లైఫ్ సైకిల్. ఓకే, సో డేటా మనము ఫీడ్ చేస్తాము, విల్ ట్రైన్ దట్, విల్ టెస్ట్ దట్, విల్ డిప్లాయ్, విల్ మానిటర్, మళ్ళీ రీట్రైన్ చేయడము, ఓకే, సో టెస్ట్ చేయడం, డిప్లాయ్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ది ML మిషన్ లెర్నింగ్. అంటే వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అ లైఫ్ సైకిల్ ఆఫ్ అ మిషన్ లెర్నింగ్, బట్ వెన్ ఆపరేషన్స్ నీడ్, రైట్, ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వెన్ ఆపరేషన్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ అగైన్ యూ విల్ గెట్ లైఫ్ సైకిల్, పైప్ లైన్స్ కానివ్వండి, వర్జన్ కంట్రోల్ కానివ్వండి, రీట్రైన్ కానివ్వండి, ఓకే, సో డ్రిఫ్ట్ మానిటరింగ్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా కమ్స్ ఇన్ టు ది పిక్చర్, రైట్? చాలా సింపుల్ డెఫినేషన్స్తో చెప్తున్నాను నేను, ఎందుకంటే లైక్ మెషిన్ లెర్నింగ్ అనేది ఇట్స్ ఆల్రెడీ దేర్. వెన్ ఆపరేషన్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ అగైన్ లైక్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. మన పైప్ లైన్స్ ఏంటిది, కంటిన్యూస్ ప్రాసెస్. వర్జన్ కంట్రోలింగ్ లైక్ ఈవెన్ డేటా కానివ్వండి, ఏది కానివ్వండి, వీఆర్ మేకింగ్ వర్జనింగ్. ఓకే, సో వర్జనింగ్ చేస్తున్నాం, దెన్ విల్ రీట్రైన్ దట్ కోడ్ లైక్ డేటా. ఓకే, సో ఎవ్రీ టైమ్ డేటా చేంజ్, ఈ రోజు ఉన్న డేటా రేపు ఉండదు, రేపు ఉన్న డేటా ఎల్లుండి ఉండదు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ చేంజ్ విత్ ఇన్ 1 or 5 days, 1 week, 1 month, 1 day, 1 hourలో కూడా డేటా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దెన్ డ్రిఫ్ట్ మానిటరింగ్ అంటే అంటే లైక్ హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ హౌ యూ నీడ్ టు మానిటర్ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ML ఆప్స్ అనేది మనకి ఫోకస్లోకి వచ్చింది. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ తర్వాత machine learning tarvata, where we are getting into the operations, we are into the ML ops. Then we have something called LLM ops. LLM ops lo again like large learning models. LLM ante how ikkada etla pani chestadi ante generally when we are talking about input, man input em istam ikkada natural language. What do you mean by natural language? So natural language ante nothing but it might be text, docs, it might be books. Okay, so whatever it might be. Okay, so we are giving input like దీనికి మనము LLMస్కి ఇన్పుట్ లాగా ఇస్తాం. దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్? అవుట్పుట్ సైడ్ వచ్చేసరికి అగైన్ లైక్ వీ గెట్ రెస్పాన్సెస్, సమ్మరైజెస్, రైట్? మనం సమ్మరైజ్ చేయొచ్చు, రెస్పాన్సెస్ చేయొచ్చు. రెస్పాన్సెస్ వస్తాయి, మనకి ఆన్సర్స్ వస్తాయి, యూ కెన్ డూ చాట్, యూ కెన్ డూ Q&A. ఓకే, సో ఇవన్నీ కూడా వీల్ బీ హ్యావింగ్ యాజ్ ఎన్ అవుట్పుట్ ఇన్ ది LLM. సో ఇక్కడ టూల్స్ వచ్చేసరికి యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ LangChain, తర్వాత వెక్టార్ డిబి చాలా ఎక్కువ మీకు వినిపిస్తూ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ ఓపెన్ AI APIs అండ్ యూ హ్యావ్ లామా ఇండెక్స్. ఓకే, సో ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, సో బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఫ్యూ ఆఫ్ ద టూల్స్. దెన్ లైఫ్ సైకిల్. ఓకే, సో లైఫ్ సైకిల్ వచ్చేసి అగైన్ లైక్ ప్రాంప్ట్. ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టఫ్. లైక్
హౌ ది డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎంఎల్ ఆప్స్లో ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. దెన్ ప్రాంప్ట్ తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ రిట్రీవ్, రైట్? దెన్ యూ విల్ జనరేట్, then you will evaluate, then you will improve. Okay, so this is the life cycle of the LLMs, right? So basic how it happens. Okay, so etla undi anechi, but generally whenever we are talking about LLMs, operation side vachesariki same stuff, right? Whenever we are talking about operations, again like you need to have versioning. సో ఇక్కడ వర్జనింగ్ సైడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రాంప్ట్. ఓకే, సో ప్రాంప్ట్లో మనకి వర్జనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ నాలెడ్జ్ బేస్ అప్డేట్స్, ప్రతిసారి మనకి నాలెడ్జ్ బేస్ అనేది అప్డేట్స్ అనేవి అవుతూనే ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ హ్యూమన్ ఎవాల్యుయేషన్. ఓకే, సో హ్యూమన్ ఎవాల్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ సంథింగ్, ఓకే, సో వేరే ఆపరేషన్స్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ బాట్స్ ఉన్నాయి, మీకు చాలామంది కస్టమర్ చాట్ బాట్స్ వింటూ ఉంటాం మనం. ఓకే, సో మనకి వెనెవర్ వీ గో అండ్ ఆస్క్ ఫర్ ద చాట్ బాట్, ఇట్ షుడ్ గివ్ ప్రాపర్ ఫ్యాక్చువల్ ఆన్సర్స్. ఓకే, సో ఆ కంపెనీ పాలసీస్ కానీ ఇవన్నిటిని మనకి ప్రాపర్గా ఆన్సర్ చేస్తుంది. హౌ దట్ హ్యాపెన్స్, నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేసిన ఒకసారి. ఓకే, సో లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది ఎప్పుడైనా సరే సంథింగ్ కాల్డ్ వెక్టార్ డిబి. సో ఈ వెక్టార్ డిబిలో ఏంటంటే నా కంపెనీకి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఐ విల్ పుట్ దట్ ఇన్ ది వెక్టార్ డిబి. సో ఈ వెక్టార్ డిబిలో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఐ విల్ క్రియేట్ అ చాట్ బాట్ విచ్ కనెక్ట్స్ టు దిస్ వెక్టార్ డిబి. సో నేను ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన members.techitfactory.comలోకి వెళ్తే మీకు ఒక చాట్ కనిపిస్తుంది. అక్కడ కూడా వాళ్ళు ఏఐని ఇంట్రొడ్యూస్ చేసినారు. ఓకే, సో మనము ఆల్రెడీ గ్రాఫీ వాళ్ళది వాడతాం కాబట్టి. సో ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇట్ విల్ గో టు మై కోర్సెస్, నా కోర్సెస్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీన్ డెవలప్డ్. ఓకే, సో కంప్లీట్లీ మనకి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ డేటాబేస్. ఆ డేటాబేస్ని మనము వెక్టార్ డేటాబేస్ అంటాం. ఓకే, సో లైక్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ గో అండ్ లెర్న్ వాట్ ఈస్ వెక్టార్ డేటాబేస్ అంటే ఏంది. ఓకే, సో ట్రాన్స్మిషన్స్ ఎట్లా అవుతాయి. ఓకే, సో అవన్నీ కూడా నేర్చుకోవడానికి చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఏం చేంజ్ అయింది. ఓకే, సో వాట్ హ్యాస్ చేంజ్డ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎల్ఎల్ఎమ్స్ విత్ రెస్పెక్ట్ టు ది మెషిన్ లెర్నింగ్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్తో చూసుకుంటే లైక్ వాట్ హ్యాస్ చేంజ్డ్, జనరల్లీ మనకి ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, సో దిర్ ఇస్ నో స్ట్రక్చర్డ్ డేటా. ఎల్ఎల్ఎమ్స్లో కంప్లీట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అండ్ ఆల్సో పైప్ లైన్స్ ఏవైతే మనం మాట్లాడామో ఇక్కడ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రాంప్ట్ ప్లస్ రిట్రీవల్. ఓకే, రిట్రీవల్ సిస్టమ్, రైట్? అండ్ మేజర్గా ఇక్కడ మనకి ఆర్ఏజీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ది లేటర్ క్లాసెస్. బట్ మనం ఏదైతే ట్రైనింగ్ లూప్స్, మెషిన్ లెర్నింగ్లో ట్రైనింగ్ అంటే రీట్రైన్ అంటున్నామో, ట్రైనింగ్ లూప్స్ ఉంటాయో దాన్ని మనం ఇక్కడ ఆర్ఏజీ కింద మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఎల్ఎల్ఎం కేమ్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో ఎల్ఎల్ఎం ఆప్స్లో మనకి ఇవన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్ స్టఫ్. నౌ కరెంట్ ట్రెండ్, ఓకే, సో 2025లో మీరు చూస్తే ఇట్స్ ఏజెంటిక్ ఏఐ ఆప్స్. ఓకే, సో ఏజెంటిక్ ఏఐ. సో నాకు ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్, నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వకుండా, అంటే ఆన్సర్ ఇచ్చే బదులు ఇదేం చేస్తుందంటే ఇట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకే, సో ఏఐ సిస్టమ్ విల్ యాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఆన్సరింగ్. ఓన్లీ ఆన్సర్ చేయకుండా ఇట్ విల్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే లైక్ it can plan tasks. Okay, so it will call a tool, then it will make a decision. If possible it will self correct itself. Okay, so everything is done by agentic AI only. So మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను గోవా పోవాలనుకుంటున్నా, నాకు ప్రాపర్గా ఈ టైంలో ఓకే సో మ్యాచింగ్ ఫ్లైట్స్ కావాలి. ఓకే, లేదు అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నా, సో ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఎ లీవ్. ఇఫ్ ఐ గెట్ అన్ అప్రూవల్ ఫర్ ద లీవ్, గో అండ్ బుక్ ది టికెట్స్. ఓకే, ఆర్ లేకపోతే సంథింగ్. ఓకే, సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్
కన్ఫర్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బుక్స్ కన్ఫర్మ్ అయినాయి, టికెటింగ్ టికెట్ బుకింగ్ కన్ఫర్మ్ అయింది, సెండ్ మీ ఏ కన్ఫర్మేషన్. ఓకే, కంప్లీట్లీ ఒక ట్రావెల్ ఏజెంట్ లాగా నేను వాడచ్చు. అంటే లైక్ ఈ ఏజెంట్ని కంప్లీట్లీ ఐ కెన్ యూజ్ యాజ్ ఎ ట్రావెల్ ఏజెంట్. Okay, so what it will do when I am doing it as a travel agent, so it will do reads my calendar. Okay, నా క్యాలెండర్ని ఫస్ట్ చెక్ చేస్తుంది, మ్యాచింగ్ ఫ్లైట్ ఆప్షన్స్. ఓకే, నా క్యాలెండర్ని చూసి నాకు ఆ ప్రాపర్ క్యాలెండర్ని బట్టి నాకు ఫ్లైట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూస్తుంది. దెన్ ఇట్ విల్ బుక్, right, it will book tickets after approval, right. Okay, fine. Okay, so this is fine. Okay, so this timing is fine. Okay, so annukondi. Okay, so it will book the tickets, then also it will send confirmation. Okay, so ఇది బుక్ అయింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఓకే, సో కంప్లీట్లీ డన్ బై ది ఏజెంట్ ఏఐ. ఓకే, సో ఏజెంటిక్ ఏఐ అనేది కంప్లీట్లీ నాకు ప్లాన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపెనింగ్ థింగ్ రైట్ నౌ. ఓకే, సో 2025లో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. 2026లోకి వచ్చేసరికి లైక్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో కంప్లీట్లీ మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో అంటే అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్తుంది ఇప్పుడు, ఎందుకంటే చాలా టూల్స్ని కనెక్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ 2024లో వచ్చింది, 2025లో నా ఇట్స్ మనకి ఈవెన్ యూ కెన్ గో టు చాట్‌జీపీటీ, మీకు ఏజెంట్ ఉంటుంది. ఇఫ్ యూ గో టు పర్ప్లెక్సిటీలో కూడా మనకి ఏజెంట్ ఉందా, పర్ప్లెక్సిటీలో కాకుండా గిట్‌హబ్ కోపైలట్‌లో కూడా మీకు ఏజెంట్స్ ఉన్నాయి. ఓకే, సో విచ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఓకే, సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్ విల్ ప్లాన్, ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రైట్ నౌ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే అగైన్ కంక్లూజన్లో MLOps విచ్ మేనేజెస్ డేటా ప్లస్ మోడల్స్, LLM ఆప్స్ వచ్చేసి ఇట్ విల్ రిట్రీవల్ ప్లస్ ప్రాంప్ట్ ట్రాకింగ్, ఏజెంటిక్ ఏ వచ్చేసి ఇట్ విల్ యాడ్ ప్లానింగ్, మల్టీ ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ అండ్ ఆల్సో టూల్ యాక్సెస్. ఓకే, ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ ఏజెంటిక్ ఏ అనేది చేస్తుంది. సో వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ యూ నీడ్. ఓకే, సో MLOps అన్నామనంటే ఏం స్కిల్స్ కావాలి మనకి. సో whenever we are talking about skills, you should know what is CI/CD, okay, versioning, then you should have model monitoring, right. ఇవి ఖచ్చితంగా మనకి వచ్చి ఉండాలి whenever I am going into the MLOps. సో టూల్ సైడ్ వచ్చేసరికి అగైన్ లైక్ ఆల్ ది CI/CD tools, and also we have something called MLflow and we have Kserve. Okay, సో ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి. ఓకే, సో యూ షుడ్ నో అబౌట్ ఇట్. దెన్ LLM ఆప్స్కి వచ్చేసరికి ప్రాంప్టింగ్. ఓకే, సో మీకు ప్రాంప్ట్ ఇంజనీర్ అని కొడితే, ఇప్పుడు లింక్డ్ఇన్లో కొడితే మీకు చాలా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, దెన్ యూ షుడ్ నో వాట్ ఈస్ వెక్టార్ DB లాంటిది. ఓకే, అండ్ యూ షుడ్ నో హౌ టు ఎవాల్యుయేట్. ఓకే, సో అగైన్ లైక్ టూల్స్ వచ్చేసరికి యూ షుడ్ నో సంథింగ్ కాల్డ్ LangChain, లేదు అంటే లామా ఇండెక్స్. ఓకే, సో ఇవి ఐడియా ఉండాలి. ఏజెంటిక్ సైడ్ వచ్చేసరికి ఏజెంటిక్. ఓకే, సో మీకు ఏజెంట్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఏజెంట్ ఫ్రేమ్వర్క్ ఎట్లా చేస్తారో మీకు ఐడియా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సేఫ్టీ. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ నో హౌ సేఫ్లీ యు ఆర్ బిల్డింగ్ థింగ్స్. ఓకే, సో ఏజెంటిక్ AI ఇంజనీర్ అంటే. ఓకే, అండ్ మీకు ఆటోజెన్ ఒకటి బాగా వినిపిస్తుంది టూల్స్లోకి వచ్చేసరికి, అండ్ ఆల్సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రూ AI. ఓకే, ఇవి చాలా టూల్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద టూల్స్ దట్ మనం ఎప్పుడు బ్లాగ్స్ చూసినా కానీ ఎక్కడ చదివినా కానీ వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ MLOps ఇంజనీర్స్ ఇప్పుడు మార్కెట్లో, యూ హ్యావ్ LLM ఆప్స్ ఇంజనీర్స్, అండ్ ఆల్సో యూ హ్యావ్ ఏజెంటిక్ AI ఇంజనీర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా అంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది మార్కెట్ యూ విల్ సీ ఆల్ దీస్ స్టఫ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ చెక్ ఇన్ టు ది లింక్డ్ఇన్ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, సో జాబ్స్ కూడా చెక్ చేస్తాము MLOpsలో ఎట్లా ఉన్నాయి జాబ్స్ అనేది. అంటే లైక్ నేను రీసెంట్గా చూసినప్పుడు నాకు MLOpsలో కూడా జాబ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో దెర్ ఆర్ జాబ్స్. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి కాగ్నిజెంట్లో, టెరాడేటాలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ డెవాప్స్ ఇంజనీర్, అండ్ MLOps గ్లోబల్ లాజిక్. ఓకే, సో దిస్ ఐఎమ్ నాట్ షూర్, మనం లోపలికి వెళ్తే అర్థమవుతుంది.
MLOps, okay, so machine learning, DevOps engineer, DevOps, MLOps, okay, so MLOps engineer, Databricks and okay, so there are few of the openings, okay, so when you see openings అయితే బాగానే కనిపిస్తుంది, లైక్ ఇఫ్ యూ గో అండ్ చెక్. LLM ops అయితే నేను చెక్ చేయలేదు, ఓకే, సో LLM ops ఐఎమ్ నాట్ షూర్, బట్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద ఓపెనింగ్స్ ఆర్ ఆన్ మెషిన్ లెర్నింగ్, ఓకే, సో MLOps పైన చాలా జాబ్స్ ఉన్నాయి, ఓకే, సో విల్ సీ అంటే లైక్ మనం ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము MLOps పైన, ఓకే, సో ఐ విల్ ట్రై టు డూ మోర్ అండ్ మోర్ హ్యాండ్స్ ఆన్ కూడా చేస్తాను, ఓకే, సో బికాస్ వీ కెన్ గో టు ఫ్యూ ఆఫ్ ద క్యూబ్ ఫ్లో కానీ మెటా ఫ్లో కానీ, సో ఇవన్నిటి గురించి కూడా మాట్లాడతాను నేను, ఓకే, సో బట్ ఐ వాంట్ యూ గైస్ ఆల్సో టు గో అండ్ చెక్ థింగ్స్ హౌ థింగ్స్ గోయింగ్, ఓకే. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి విల్ టాక్ కంప్లీట్లీ అబౌట్ MLOps ఇంజనీరింగ్, ఓకే, సో MLOps ఇంజనీరింగ్ గురించి మాత్రమే మాట్లాడదాము. మనకి ఏ టూల్స్ కావాలి, ఓకే, సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద MLOps ఇంజనీర్, మనకి యాజ్ ఎ DevOps ఇంజనీర్ వాట్ మైండ్ సెట్ యూ షుడ్ హ్యావ్ టు మూవ్ ఇన్ టు ది MLOps, ఓకే, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ఆల్సో విల్ సీ లైక్ రియల్ వరల్డ్లో జాబ్ టైటిల్స్ ఏమున్నాయి, ఇట్లా లింక్డ్ఇన్లోకి వెళ్ళి చెక్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఆ తర్వాత విల్ ఆల్సో టాక్ అబౌట్ MLOps వర్సెస్ DevOps, ఓకే, సో DevOpsకి MLOpsకి మధ్యలో తేడా ఏందని కూడా మనం చూడడానికి ట్రై చేస్తాం. బట్ దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్, అండ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ దిస్, అండ్ ఐ వాంట్ యూ గైస్ టు హైప్ దిస్ వీడియోకి హైప్ అని వస్తుంది, హైప్ అని కొట్టండి, సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. మీకు MLOps కంటిన్యూ అవ్వాలి అంటే ఐ షుడ్ లైక్ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చేయగలుగుతాను, ఓకే, సో లేదు అంటే ఇట్ విల్ బి వెరీ టఫ్, ఓకే, సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ టు స్పెండ్ టైమ్, ఓకే, సో టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. నేను MLOps చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ ఓపెన్ షిఫ్ట్ అండ్ ఐఎమ్ డూయింగ్ Kubernetes క్లాసెస్ అండ్ ఐఎమ్ డూయింగ్ DevOps, ఓకే, సో లాట్ ఆఫ్ స్టఫ్, ఓకే, సో ఆన్ మై ప్లేట్, సో ఐ వాంట్ యూ టు షేర్ థింగ్స్, ఓకే, సో స్ప్రెడ్ చేయండి, సింపుల్ కదా, ఓకే, సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బై ఎనీథింగ్, ఓకే, సో ఇట్స్ సింపుల్ ఫ్రీ థింగ్, ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే ఫ్రీ, ఓకే, సో యూ గైస్ కెన్ క్లిక్ ఆన్ దట్ సబ్స్క్రైబ్, దెన్ యూ కెన్ షేర్ ఇట్, ఓకే, సో మీ గ్రూప్స్లో ఎక్కడైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై.